షేర్ మార్కెట్‌లో భారీగా లాస్ అయిపోయారు. అసలు ఎవరు ఊహించనంతగా లాస్ అయిపోయారనుకోండి. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరెప్పుడైనా మీకే కాదు ఎవరికైనా అది కామన్ అది. లాస్ అయిపోయి భారీగా దిక్కుతెలేక దారుణంగా డబ్బులు పోయి ఉంటే ఇంట్లో ఫస్ట్ ఇంట్లో వాల్యూ తగ్గిపోతది. ఇంట్లో వాల్యూ తగ్గిపోవడమే కాకుండా బయటికెళ్తే మీ బంధువులు అయినోళ్ళు, పోయినోళ్ళు అందరూ పొడుస్తుంటారు. వీడు షేర్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యాడంట, 20,00,000 దొబ్బెట్టాడంట, 30,00,000 పోయిందంట, 50,00,000 పోయిందంట అని చెప్పి అందరూ పొడిచేవాళ్ళే ఉంటారు. అసలు మీకు తెలుసు షేర్ మార్కెట్‌లో ఎందుకు ఎంటర్ అయ్యారు? సో, నేర్చుకోకుండా ఎక్కడ తప్పు జరిగింది? ఏంటి అనేది మీకు తెలుసు క్లియర్‌గా. నేర్చుకుంటే డబ్బులున్నాయనేది మీకు క్లియర్‌గా తెలుసు. కానీ ఎవ్వరు మీ మాట వినరు. ఎందుకంటే ఫెయిల్యూర్‌లో ఉంటారు కాబట్టి. ఫెయిల్యూర్ ఎప్పుడూ మీకు మాటినదు. ఫెయిల్యూర్‌లో ఉన్న ఏ వ్యక్తిని ప్రపంచం గుర్తించదు. సో, ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు సైలెంట్‌గా మూసుకొని దాని పరిష్కారాలు ఎతుక్కోవాలి. ఆ సమస్యలకి పరిష్కారాలు ఎతుక్కొని ఎలా బయటపడాలి ఏంటనేది చూసుకోవాలి. భయపడిపోయి, కంగారు పడిపోయి, టెన్షన్ పడిపోతే ఏమొస్తది? బీపీలు, షుగర్లు రావడం తప్ప ఏముండదు. ఫస్ట్ భయపడడం మానేయండి. ఎందుకంటే, భారీ లాస్ అయిపోయినప్పుడు ఆ పానిక్ సిట్యుయేషన్ ఎవరికైనా కామన్‌గా ఉంటది. పరిష్కారాలు దొరికాయనుకోండి, పరిష్కారం వైపు అడుగులు వేయాలి. కొంచెం కష్టమైన అడుగులు వేయాలి తప్పదు. సో, మీకు ఈ టోటల్ అతిపెద్ద సమస్యకి, భారీ లాస్‌కి అతిపెద్ద సొల్యూషన్ గ్రీన్ రూమ్. గ్రీన్ రూమ్ అనే సర్వీస్‌ని యుటిలైజ్ చేసుకోండి. ఈ పరిష్కారం ద్వారా మీ అప్పులన్నీ క్లియర్ చేసుకోండి. మరోపక్క రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవడానికి కాపీ ట్రేడింగ్ అనే సర్వీస్‌ని యుటిలైజ్ చేసుకోండి. సో, గ్రీన్ రూమ్‌లోకి ఎంటర్ కావడానికి ఫస్ట్ మీరు చేయాల్సిందంటే వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను లింక్ పంపిస్తాను. ఆ లింక్ ద్వారా మీరు వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిందేంటంటే $3,100 అంటే లిటరల్లీ రూ. 3,00,000 మీరు దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటది. ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొనేసి మీరు సైలెంట్‌గా కూర్చోవడమే. దీంట్లో మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు. వన్స్ $3,100 మీరు దాంట్లో డిపాజిట్ చేసుకున్న తర్వాత సో, జరిగే మ్యాజిక్ ఏంటంటే ఇది 3 మంత్స్ సర్వీస్ ఉంటది. గ్రీన్ రూమ్ అనేది 3 మంత్స్ సర్వీస్ ఉంటది. మీరు రెగ్యులర్‌గా చేసే ట్రేడింగ్ లాగా ఉండదు. ఒక మనీ ఆపరేషన్ థియేటర్ లాగా ఉంటది. సో, దాంట్లో ఎప్పుడు లాట్ సైజ్ చిన్నది వేయాలి, ఎప్పుడు పెద్దది వేయాలనేది సో, పూర్తిగా కేవైసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ జరుగుతూ ఉంటది. మీరు అప్పుడప్పుడు మీ అకౌంట్ చూసుకుంటూ ఉండడమే అంతే. డిపాజిట్లు, విత్‌డ్రాలు అన్నీ మీ హ్యాండల్‌లో ఉంటాయి. ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే మాకు కనెక్ట్ అయ్యి ఉంటది. సో, మంచిగా ప్లాన్ చేసుకోండి. 3 మంత్స్‌లో మీకు ఎంత వచ్చింది? 3,00,000 రూపీస్‌కి ఎంత వచ్చింది? 3,00,000 వచ్చిందా? 3,00,000 5,00,000 వచ్చిందా? లేదంటే 12,00,000 వచ్చిందా? 15,00,000 వచ్చిందా? 20,00,000 వచ్చిందా? అనేది మార్కెట్ కండిషన్ బట్టి ఉంటది. మీ అదృష్టాన్ని బట్టి కూడా ఉంటది. సో, రీసెంట్ టైమ్స్‌లో ఒక ఫ్యామిలీ మెంబర్‌కి 3 మంత్స్‌కి 11,00,000 వచ్చింది. హ్యాపీ తను. మళ్ళా రెన్యువల్ చేసుకున్నాడు. మళ్ళా డబుల్ అకౌంట్ యేసుకున్నాడు. ఇప్పుడు 3,00,000 కాదు 6,00,000 యేసుకున్నారు తను. సో, అలా ఉంటది. వన్స్ డబ్బులొస్తుంటే ఎవరు కాదంటారు చెప్పండి? మంచిగా ప్లాన్ జేసుకోండి. సో, దాంట్లో వచ్చే ప్రతి రూపాయి మీదే. 3,00,000 రూపీస్‌కి ఒక 12,00,000 వచ్చిందనుకోండి. మొత్తం మీదే అది. మాకు ఏది మనం పే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మా ఫీజెస్ ఉంటాయి. ఆ ఫీజెస్ మాత్రమే మీరు పే చేసుకోవాల్సి ఉంటది. సో, ఫస్ట్ మంత్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీరు పే చేసుకోవాల్సిన ఫీజ్ వచ్చేసి 1,00,000 రూపీస్ ఉంటది. సెకండ్ మంత్ 50,000 ఉంటది. థర్డ్ మంత్ 25,000 ఉంటది. ఈ 3 మంత్స్‌కి 3 డ డిఫరెంట్ ఫీజెస్ ఉంటాయి. అవి పే చేసుకుంటే చాలు. సో, మిగతాదంతా వచ్చే ప్రతి రూపాయి మీదే ఉంటది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఒక 3 మంత్స్ తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్ ఒక 12,00,000 వచ్చిందనుకోండి. ఫస్ట్ ఎవరికి పే చేయాలి ఏంటనేది లిస్ట్ ఔట్ రెడీ చేసుకోండి. మీకున్న చాంతాడంత లిస్ట్‌లో అప్పులన్నీ చేసేసుంటాం. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అప్పులు. ఎవరికి అర్జెంట్ అనేది ప్లాన్ చేసుకొని వాళ్ళకి పే చేసుకోండి. రిమైన్ మళ్ళా రెన్యువల్ చేసేసుకోండి. మీరు ఒకే అకౌంట్ రెన్యువల్ చేసుకుంటారా? డబుల్ అకౌంట్ రెన్యువల్ చేసుకుంటారా? త్రిబుల్ అకౌంట్ రెన్యువల్ చేసుకుంటారా? అనేది మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి ప్లాన్ చేసుకోండి. అవి మళ్ళా 3 మంత్స్ రొటేషన్ అవుతుంది. మరలా వచ్చిన అమౌంట్‌తో మరలా పే చేసుకోండి. అప్పులు క్లియర్ చేసుకోండి. ఇలా క్లియర్ చేసుకుంటూ ప్యారలెల్‌గా మీరు చేయాల్సిన పనేంటంటే, అదే అకౌంట్‌లో కాపీ ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఒక రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవడానికి కాపీ ట్రేడింగ్ అనేది చాలా ఉపయోగపడుతది. దాంట్లో ఏంటంటే ఫస్ట్ మీరు ఒక స్ట్రాటజీ తీసుకోవాలి అంతే. స్ట్రాటజీ తీసుకొని ఆ స్ట్రాటజీలో మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటది. సో, కంటిన్యూ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి పెద్ద పెద్ద అమౌంట్‌లు కాదు దాంట్లో. 10,000తో కూడా మీరు స్టార్ట్ చేసేయొచ్చు కాపీ ట్రేడింగ్. సో, దాంట్లో మనం 6 అవర్స్‌కోసారి $30 ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడమే. 6 అవర్స్‌కోసారి రూ. 3,000 $30 ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడమే. డైలీ 4 టైమ్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. 4 టైమ్స్ 8 డేస్ కంటిన్యూ‌గా చేయగలిగితే ఎగ్జాక్ట్‌గా 96,000 మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోగలిగితే లక్షణంగా మన లైఫ్ సెట్ అయిపోయినట్టు. ఒక పక్క అంటే ఈ 8 డేస్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం వల్ల జరిగే మ్యాజిక్ ఏంటంటే, ఒక పక్క ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతుంటే, ఒక పక్క ప్రాఫిట్ బుక్ చేస్తుంటారు. ఇన్వెస్ట్‌మెంట్, ప్రాఫిట్ అన్నమాట.
ఎప్పుడైనా కన్సాలిడేషన్ ఉన్న టైంలో ఏదైనా వెయిట్ చేయాల్సి ఉంటుందేమో కానీ రిమైనింగ్ టైంలో ఒక పక్క ఈ మనీ మేకింగ్ మిషన్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. చక్క 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 మనీ మేకింగ్ మిషన్ ఎలా కొడుతుంది, ఒక పక్క డిపాజిట్ అవుతుంటే ఒక పక్క మనకు ప్రాఫిట్లు బుక్ అవుతుంటాయి. ఈవెన్ ప్రాఫిట్ కూడా మీరు మాన్యువల్గా బుక్ చేసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా బుక్ అయిపోతూనే ఉంటాయి. మీరు చేయాల్సింది మాన్యువల్గా డిపాజిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే కాపీ ట్రేడింగ్లో. 6 అవర్స్కి ఒకసారి అలారం పెట్టుకోవడం, సో దాంట్లో $30 ఇన్వెస్ట్మెంట్ చేసి పడేయడం, మిగతా పనులు మీరు చేసుకోవడం. అంటే డైలీ నాకు తెలిసి ఏంటంటే 4 టైమ్స్ ఇన్వెస్ట్మెంట్, ఒక 4 మినిట్స్ మీరు టైం స్పెండ్ చేస్తే చాలు. రిమైనింగ్ టైం అంతా మీ ఇష్టం, మీ జాబు, మీ బిజినెస్లు, మీ కథ మీ ఇష్టం అనమాట. ఇలా ప్లాన్ చేసుకొని ఒక పక్క రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం, మరోపక్క మీ అప్పుల బాధలు అన్నీ క్లియర్ చేసుకోవడానికి గ్రీన్ రూమ్ సర్వీస్ని యూటిలైజ్ చేసుకునేసి టోటల్గా ఫైనాన్షియల్గా మరలా రీసెట్ అయిపోండి. అప్పులన్నీ క్లియర్ అయిపోతే మీకు ఇంట్లో వాల్యూ ఉంటుంది, బయట వాల్యూ ఉంటుంది, అన్నీ ఉంటాయి. డబ్బులే మాట్లాడతాయి. ప్రపంచమంతా డబ్బులమయం. డబ్బుకే ఈ ప్రపంచం వాల్యూ ఇస్తుంది. డబ్బులు సంపాదించండి, మీ అప్పులన్నీ క్లియర్ చేసుకునేసి డబ్బులు సంపాదిస్తూ ముందుకెళ్ళండి. ఆ డబ్బే మాట్లాడుతుంది. నా పేరు వారణాసి సూర్య, కేవైఎస్. వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. లక్షణంగా గ్రీన్ రూమ్ డీటెయిల్స్కి, గ్రీన్ రూమ్కి, కాపీ ట్రేడింగ్కి పూర్తిగా ఎంటర్ అయిపోయి మీ ఫైనాన్షియల్ కండిషన్ని రీసెట్ చేసుకోండి. నా పేరు వారణాసి సూర్య, @king of share market. థ్యాంక్ యూ సో మచ్.